ఖమ్మం జిల్లా కూసుమంచిలో ఏరువ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొని నాగలపట్టి పొలం దున్నారు. అనంతరం విత్తనాలు నాటారు. పాలేరు నియోజకవర్గ రైతన్నులు ఏర్పాటు చేసుకున్న ఏరువ కార్యక్రమంలో పాలు పంచుకున్నందుకు సంతోషంగా ఉందని మంత్రి తెలిపారు. వ్యవసాయానికి యోగ్యమైన ప్రతి ఎకరానికి రైతులకు పెట్టుబడి సాయం ద్వారా 12,000 రూపాయలు ఇస్తామన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని మంత్రి తెలిపారు. ఆహార భద్రతను కల్పించే దాంట్లో భాగంగా పాలు పంచుకుంటున్న యావత్ నా తెలంగాణ రాష్ట్ర రైతాంగానందరికీ వ్యక్తిగతంగా నా పక్షాన రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ఈ ఏరువాక శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకున్న తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ఇందిరమ్మ ప్రభుత్వం అన్ని సంక్షేమ కార్యక్రమాలతో పాటు రైతుని రాజు చేయాలి అని ఒక దృఢ సంకల్పంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా ఎన్ని ఆర్థిక అవాంతరాలు వచ్చినా రైతుని గొప్పగా చూసుకోవాలనే ఒక మంచి సంకల్పంతో ఈనాడు మన ప్రభుత్వం రైతుని ప్రోత్సహించే దాంట్లో భాగంగా ఆనాటి ప్రభుత్వం చేసిన అనేక సంక్షేమ కార్యక్రమాలని వదిలేయకుండా వాటిలో మంచి వాటిని చేస్తూనే ఇందిరమ్మ ప్రభుత్వం వస్తే ఏవైతే రైతన్నలకి భరోసా ఇచ్చామో ఇచ్చిన ప్రతి భరోసాని చిత్తశుద్ధితో ఒకరోజు వెనక ముందు అయినా రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల కారణంగా కొద్దిగా ఇబ్బందులు